హలో ఆల్, వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక కొత్త డిష్తో మేము ముందుకు వచ్చేసాము. చుక్క కూర పచ్చడి అనమాట. చాలామంది ఆకుకూరలు తినమండి అస్సలు తినరు కదా, వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. చుక్క కూర అంటే అస్సలు తిన్ననమాట. సాధారణంగా పప్పులో వేసుకొని చేసుకుంటారు కదా, కానీ ఇలా పచ్చడి చేస్తే మాత్రం నెయ్యి వేసుకొని ఫుల్గా లాగించేస్తాం అనమాట. ఎలా చేయాలో చూసేద్దామా? ఒక కట్ట చుక్కూర తీసుకొని కొన్ని ఎండుమిరపకాయలు, కొన్ని అంటే ఒక 10-15 ఎండుమిరపకాయలు, ఒక టొమాటో అనమాట. ఒక టొమాటో తీసుకొని మంచిగా ఎండుమిరపకాయలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత చుక్కకూరని కట్ చేసి మంచిగా కడిగి వడగట్టుకొని ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత సేమ్ బాణీలో చుక్కకూర వేసి ఒక టమోటా కూడా వేసి అసలు నీరు పోయకుండా మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట. ఎందుకంటే చుక్కకూరలో నుంచి నీరు ఊరుతుంది అనమాట, అదే మనకి సరిపోయిద్ది. చూడండి, పైన చూపిస్తున్నలాగా మంచిగా మగ్గబెట్టుకోవాలన్నమాట. మెత్తగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో చుక్కకూర. ఆ నీరంతా పోయేదాకా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలన్నమాట, ఎందుకంటే కింద అడుగు అంటకుండా. చూడండి ఎంత మంచిగా ఉడికిపోయింది చుక్కకూర. ఉడికిపోయింది. ఇలా మంచిగా దగ్గర పడేలాగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. చుక్కకూర మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు రోలు మంచిగా కడిగి ఆరబెట్టుకొని ఎండుమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర వేసి మంచిగా దంచుకోవాలి. చూడండి ఇలా దంచుకోవాలన్నమాట, మెత్తగా అయ్యేలాగా. రోటి పచ్చళ్ళు ఎప్పుడైనా కూడా మంచి టేస్ట్ వస్తాయి కదా. తర్వాత చింతపండు వేసుకోవాలి, కొంచెం తగినంత చింతపండు వేసుకొని మంచిగా దంచుకోవాలి. మెత్తగా దంచుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసి మంచిగా దంచుకోవాలి. చట్నీకి వెల్లుల్లిపాయలే మంచి టేస్ట్ వస్తాయి అసలు. తర్వాత చుక్కకూర వేసి మంచిగా రుబ్బుకోవాలన్నమాట. చూడండి, ఉన్న చుక్కకూర అంతా వేసేసి మంచిగా రుబ్బుకోవాలి. ఇది కొంచెం టైం టేకన్ ప్రాసెస్సే, కానీ ఆ రోట్లో చేస్తే ఆ రుచే వేరు కదా. లాస్ట్లో ఉల్లిపాయలు కూడా వేసి కచ్చాపచ్చగా దంచుకోవాలన్నమాట. అంత బాగా అంత ఓపికతో చేసేవాళ్ళు కాబట్టి ఇదివరకు మన అమ్మమ్మలు వాళ్ళ పచ్చళ్ళు అంత టేస్టీగా ఉండేవి. పచ్చడి అంతా అయిపోయిన తర్వాత చిన్న బాండి తీసుకొని దానిలో నూనె, తాలింపు గింజలు, ఉల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి పోపు పెట్టుకోవాలి. అన్నీ మంచిగా వేయించుకొని కరివేపాకు వేసి మంచిగా తిప్పుకొని మనం నూరుకున్న పచ్చడిలో వేసి మంచిగా కలిసేలాగా తిప్పుకోవాలి. తర్వాత వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే ఉంటుందండి సూపర్.